హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే క్లీనింగ్ లిక్విడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఈ లిక్విడ్తో మీరు బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే పైప్స్, స్టీల్ పైప్స్ కానీ ప్లాస్టిక్ పైప్స్ కానీ దాని మీద పాకుడు తెల్లగా పెరిగిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. షింక్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అద్దాలను కూడా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. చాలా సింపుల్గా మనకి పాకుడు కానీ ఏదన్నా సరే చక్కగా తొలగిపోతుంది. కాబట్టి తప్పకుండా లిక్విడ్ని అయితే కనుక తయారు చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. బయట కొనుక్కునే వాటికన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. బయట కొనుక్కునే కన్నా ఇలా లిక్విడ్ తయారు చేసుకుంటే మనీ కూడా మనకి సేవ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాము. ఇవేంటో మీ అందరికీ తెలుసు కదా, నఫ్తలిన్ బాల్స్ అని చెప్పేసి అంటారు కదా. ఇవి మనం కలరా ఉండలు కూడా అని అంటారు. అంటే మనకి మంచి స్మెల్ రావడానికి అయితే కనుక ఈ ఉండలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నఫ్తలిన్ బాల్స్ అనమాట. ఇవి మనకి ఎక్కువ రేటే ఉండవు. 10 రూపీస్కి మినిమం ఒక 12 వరకు ఉంటాయి అన్నమాట. ఇలాంటి బాల్స్ అయితే కనుక మనం 6 ఇప్పుడైతే కనుక 5 or 6 తీసుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ విధంగా వీలైనంత మెత్తటి పొడిలాగా అయితే కనుక చేసుకోండి. ఏదైనా ఈ విధంగా పప్పు గుత్తుతో అయినా సరే మనం ఈజీగా ఈ విధంగా అన్నా సరే మనకి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. వీలైనంత వరకు చూసారు కదా. ఈ విధంగా మెత్తగా పొడిలాగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే కనుక ఈ పొడిని తీసుకోండి. ఇది చాలా మంచి స్మెల్గా ఉంటుందన్నమాట. చక్కగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత అవి కూడా చక్కగా నీట్గా ఉంటాయి. బొద్దింకలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి అన్నమాట. చిన్న పురుగులు, బ్యాక్టీరియా అలాంటివి కూడా రాకుండా ఉండడానికి కూడా మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి దీంట్లోకి అయితే కనుక కొంచెం వాటర్ని అయితే కనుక ఒక గ్లాస్ వరకు, ఒక 5 నుంచి 10, ఒక 5, 6 తీసుకున్నారనుకోండి, ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ దీంట్లోకి మీరు డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ ఒక మూత వరకు వేసుకోండి. డెటాల్ కూడా చక్కగా నీట్గా శుభ్రపరచడానికి మనకి అద్దాల మీద ఏమైనా మరకలు ఉన్నా సరే, అలాగే బాత్రూమ్ దగ్గర మరకలు కానీ, టైల్స్ మీద మరకలు, నలుపు చక్కగా ఈజీగా పోగొట్టడానికి మనకి ఈ డెటాల్ కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. మంచి సువాసన రావడానికి కూడా మనకి ఇది చాలా అద్భుతంగా అయితే కనుక మనకి పనిచేస్తుంది. కాబట్టి మీరు డెటాల్ని అయితే కనుక ఒక చిన్న మూత వరకు వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఖచ్చితంగా క్లీనింగ్ లిక్విడ్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనమాట. వంటగదిలో కూడా మ్యాక్సిమం చాలా వరకు మనం క్లీన్ చేసుకోవచ్చు. అద్దాలని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా చాలామంది ఇళ్ళల్లో అద్దాలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడా కూడా మనకి చాలా తక్కువ రేట్లలో దొరుకుతుంది కదా, ఒక 5 రూపీస్ ఉంటుంది అనమాట చిన్న ప్యాకెట్. ఆ చిన్న ప్యాకెట్ కలుపుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. బేకింగ్ సోడా కూడా త్వరగా మురికిని కానీ తర్వాత మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసేయడానికి అయితే కనుక మనకి ఈ బేకింగ్ సోడా కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది. నేను వేసే ప్రతి లిక్విడ్ని కూడా, ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీరు యాడ్ చేసుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్సే నేనైతే కనుక యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు, నేనైతే కనుక నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. వెనిగర్ ఉంటే కనుక వెనిగర్ని, సింథటిక్ వెనిగర్ అని చెప్పేసి ఉంటుంది, ఆ వెనిగర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే కనుక ఇలా నిమ్మరసాన్ని అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం వెనిగర్ ఉంటే వెనిగర్నే ట్రై చేయండి. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా మనకి ఏంటంటే చక్కగా బ్యాక్టీరియా వాటి మొత్తాన్ని, మరకల్ని, నలుపుని మొత్తాన్ని ఈజీగా రిమూవ్ చేసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే చక్కగా మంచి స్మెల్ కూడా రావడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే కనుక లిక్విడ్ని తయారు చేసేసుకున్నాము. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూద్దాము. చిన్న వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే ఉంటుంది కదా, అది తీసుకోండి. ముందుగా ఈ విధంగా మనం మూతకి హోల్స్ పెట్టేసుకోండి. కొంచెం పెద్ద హోల్సే పెట్టండి.
అప్పుడు కొంచెం కొంచెం కింద పడుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను. ఆ బాటిల్కి ఈ విధంగా హోల్స్ అయితే కనుక పిన్నిస్తో పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఈ లిక్విడ్ని అందులో పోసేసుకోవాలి మొత్తం కూడా. ఒకేసారి మీరు బాటిల్తో స్టోర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట, చాలా రోజులు వస్తుంది మనకైతే. చూసారు కదా, నేనైతే కనుక ఈ విధంగా బాటిల్లో లిక్విడ్ని స్టోర్ చేసేసుకున్నాను. చక్కగా ఇది చాలా రోజులు మనకి మినిమం ఒక 1 మంత్ అయినా సరే వస్తుంది అనమాట. అంటే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, కాబట్టి వీక్లీ వన్స్ మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక 1 మంత్ అయినా సరే మనకి ఈజీగా మనకి లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, అంతే క్లీన్ చేసుకోవడం, వాష్ చేయడం కూడా మీకు నేను చూపిస్తాను. అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు. బాత్రూంలో చక్కగా ఈ విధంగా కొంచెం కొంచెం లిక్విడ్ వేసేసుకొని చక్కగా నీట్గా బాత్రూమ్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ పోసేసి కావాలంటే కొంచెం కొన్ని చోట్ల జిమ్ముకుంటే ఏంటంటే స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. వాష్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా కొంచెం జిమ్మేసి అలా ఉంచేసేయండి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇలా బాత్రూమ్లో క్లీన్ చేసుకోవచ్చు, కింద టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే పైప్స్ ఉంటాయి కదా, ఈ పైప్ చూడండి ఎంత తెల్లగా పేడు కట్టుకుపోయిందో. దీన్ని క్లీన్ చేద్దాము. దీని మీద కొంచెం అయితే కనుక నేను ఇప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్ని అయితే కనుక పోసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేస్తాను చూడండి. స్టార్టింగ్ ఎలా ఉందో చూసారు కదా, ఇలాగ ఒక పీచ్ తీసుకొని ఈ విధంగా మనం కనుక క్లీన్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనకి కొత్తది ఎలా తెల్లగా మెరిసిపోతుందో సేమ్ అదే విధంగా మనకి ఇది కూడా మెరిసిపోతుంది అనమాట. చూడండి స్టార్టింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఇది పోయగానే ఆటోమేటిక్గా మనకి అక్కడ ఎంత పేడు కట్టుకున్న మురికైనా సరే చాలా చాలా ఈజీగా పోతుంది. నేనైతే ఒక సైడు క్లీన్ చేస్తున్నాను, రెండో సైడ్ క్లీన్ చేయట్లేదు. అది ఒకసారి మీరు డిఫరెంట్ మీకు తెలుస్తుంది అని చెప్పేసి నేను రెండో వైపు అయితే కనుక క్లీన్ చేయట్లేదు అనమాట. ఎంతోసేపు కూడా పట్టలేదు, ఒక 1 to 2 minutes అనమాట, అంతే. అంతమించి ఎక్కువ కూడా మనం రుద్దాల్సిన పని లేదు. చూసారు కదా, నేనైతే కనుక వాటర్తో క్లీన్ చేస్తున్నాను. చూడండి కొత్తది ఎలా మెరిసిపోతుందో సేమ్ అదే విధంగా మనకైతే కనుక ఇది మెరిసిపోతుంది. ఒకవైపు రెండో వైపు నేను క్లీన్ చేయలేదు, రెండో వైపు కూడా కొంచెం ఎంత ఇలా ఉంది కదా, తెల్లగా పేడు కట్టుకుపోయి ఉందన్నమాట కింద. అది మీరు చూస్తే నాకు సరిగ్గా చూపించాల వీడియోలో అయితే కనుక రుద్దేశాను అనమాట. మొత్తం కూడా చాలా చక్కగా తెల్లగా వచ్చేస్తుంది లిక్విడ్తో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఇలాంటి టైంలో చక్కగా యూస్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.